దీపావళి రోజున పూజకి కావలసిన వస్తువులు, పూజ సామాగ్రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి హిందూ మతం వారు ఎంతో సంతోషంగా పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ. ఈ పండుగను ప్రత్యేకంగా చేసే విషయాలు చాలానే ఉన్నాయి. స్నేహితులు, కుటుంబం ఒకే చోట చేరటం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం మరియు దీపాల వెలుగులు, రంగులు మరెన్నో. కానీ దీపావళి పండుగను ఎక్కువ ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు. ప్రజలు దేవతలకు తమ కృతజ్ఞతలను, వచ్చే సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండాలనే విన్నపాలతో ఈ ప్రత్యేక దినం జరుపుకుంటారు. దీపావళి పండుగను 5 రోజులు చేసుకుంటారు. దంతేరాస్తో మొదలై భాయి దూజ్తో ముగుస్తుంది. దీపావళి ఉత్సవాలలో లక్ష్మీ పూజ ఎంతో ముఖ్యమైనది. అందుకని లక్ష్మీ పూజకి కావలసిన సామాగ్రిని తెలుసుకోవటం ముఖ్యం. అన్ని అదే రోజు సమకూర్చుకోవటం సాధ్యం కాకపోవచ్చు. అది మీకు ఇది మొదటిసారి లేదా కొత్త అయితే అసలు అవ్వదు. కాబట్టి దీపావళి రోజున పూజకి ఏ వస్తువులు కావాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీ పూజ పళ్ళెం తయారీకి కావలసిన వస్తువులు: పువ్వులు, ప్రమిద, గంట, అగరబత్తులు, గంధం లేదా కుంకుమ, శంఖం. అన్ని అలంకరించిన పూజా పళ్ళెలను బహుమతులుగా ఒకరికొకరు ఇచ్చుకుంటారు. బయట కూడా తమ వ్యాపారాలు వృద్ధి చెందుతాయని వీటిని తయారు చేసి అమ్ముతారు. పూజా పళ్ళెం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుండ్రటి పళ్ళాన్ని ఎంచుకోవాలి. పళ్ళెం మధ్యలో స్వస్తిక్ ఆకారాన్ని గంధం లేదా కుంకుమతో గీయాలి. మధ్యలో ప్రమిదను ఉంచాలి. అగరబత్తులను, గంటను ఉంచాలి. శంఖాన్ని కూడా ఒక పక్కన పెట్టాలి. ఖాళీగా ఉన్న చోట్ల పూలతో, ముఖ్యంగా మందారాలతో నింపితే పళ్ళెం అందంగా కనిపిస్తుంది. లక్ష్మీ పూజకి కావలసిన వస్తువులు: ఓంకారం ఉన్న వెండి నాణాలు లేదా బంగారు నాణాలు, ప్రమిదలు, అగరుబత్తుల స్టాండ్, మట్టి దీపాలు మరియు కాటుక తయారు చేసే మట్టి పాత్ర, మైనపు దీపాలు, పూజా పళ్ళెం, కాచని పాలు, బియ్యం, లక్ష్మీ గణేశుడి దేవతా పటాలు, మెరిసే సిల్క్ గుడ్డ, స్వీట్లు, అగరబత్తులు, పువ్వులు, కమలాలు, నీటి కలసం, హారతి ఇవ్వటానికి పాత్ర. 11, 21, 31 లేదా 101 సంఖ్యల్లోనే నాణాలను వాడాల్సి ఉంటుంది. పూజకి పెట్టే ప్రమిదల సంఖ్య కూడా 21 లేదా 31గానే ఉండాలి. ఇంటిని అలంకరించడానికి మైనపు దీపాలను వాడొచ్చు. అన్ని ప్రమిదలు పెట్టే వద్ద పళ్ళాన్నే వాడండి. చిన్న పళ్ళెంలో నాణాలు పెట్టుకోవాలి. సింధూరం, బియ్యం, కాచని పాలను 2 సగభాగాలు చేయాలి. ఒక భాగాన్ని పూజ కోసం అంటి పెట్టుకుని మరొక భాగాన్ని పూజలో పాల్గొనే వారికి తిలకం దిద్దటానికి వాడాలి. విగ్రహాలను దంతేరాస్ నాడు పూజకి వాడాలి. సిల్క్ గుడ్డ మెరిసే రంగులో ఉండాలి. దీన్ని నాణాలు ఉన్న పళ్ళెంతో పూజా స్థలంలో ఉంచాలి. దీపావళి పండుగ నాడు పొద్దున్న సమయంలో అన్నిటినీ చక్కగా సర్ది పెట్టుకోవచ్చు. పూజ సాయంత్రం చేస్తారు. తర్వాత బాణాసంచాలు కాల్చడం, అందరూ కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.